ఇంగ్లాండ్తో లండన్లోని ఓవెల్ వేదికగా జరుగుతున్న 5వ టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. అట్కిన్సన్ వేసిన 51 ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీసి శతకం మార్క్ అందుకున్నాడు. 127 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే జైస్వాల్ కి ఇది 6వ టెస్టు సెంచరీ కాగా ఇంగ్లాండ్పై 4వ శతకం. ఇక సెంచరీ చేసిన అనంతరం యశస్వి జైస్వాల్ తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. గాల్లోకి ఎగిరి పంచిచ్చాడు. ఆపై గ్యాలరీ వైపు చూస్తూ ముద్దుల వర్షం కురిపించాడు. అంతేకాదు లవ్ సింబల్ కూడా చూపించాడు. గతంలో కూడా జైస్వాల్ ఇలాగే సెలబ్రేషన్ చేసుకున్నాడు. కానీ ఈసారి లవ్ సింబల్ చూపించడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. జైస్వాల్ ఏంటి కదా, జైస్వాల్ ఆ లవ్ సింబల్, ఆ ముద్దులు ఎవరికంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్ చూడడానికి యశస్వి తల్లిదండ్రులు ఓవెల్ మైదానానికి వచ్చారు. వారి కోసమే ఈ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అంతేకాదు తన సెంచరీని స్టేడియంకు వచ్చిన రోహిత్ శర్మకు అంకితం ఇచ్చాడు. మొత్తానికి రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 164 బంతులు ఎదుర్కొని 118 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో భారత్ 396 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో ఈ సిరీస్ ఫలితం ఇవాళ తేలిపోయే అవకాశం ఉంది. బౌలర్ల శ్రమకు న్యాయం చేస్తూ బ్యాటర్లు అదరగొట్టడంతో ఇంగ్లాండ్ కి భారత్ 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 50 పరుగులు చేసి 1 వికెట్ నష్టపోయింది. టీమిండియా గెలవాలంటే 9 వికెట్లు, ఇంగ్లాండ్ గెలవాలంటే 320 పరుగులు సాధించాలి. మొత్తానికి 4వ రోజే ఫలితం తేలే అవకాశం కనిపిస్తుంది.